హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో ఒకసారి టుమారోకి సంబంధించిన వాచ్ లిస్ట్ ఒకసారి చూస్తాం. అలాగే స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా ఎస్టర్డే మనం ఏ కాల్స్ అయితే సజెస్ట్ చేసామో ఆ కాల్స్ ఎందుకు సజెస్ట్ చేసాం అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్ ఏంటంటే నేను ఏదైతే ఎస్టర్డే ప్రొవైడ్ చేసిన కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సజెస్ట్ చేసిన విధానం కన్నా మీరు కన్నా కరెక్ట్గా కన్నా పాయింట్స్ నోట్ చేసుకుంటూ వస్తే కన్నా ఖచ్చితంగా మీ అంటూ మీరు ఓన్గా పొజిషన్స్ తీసుకునే విధంగా నేను మీకు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాను. ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కన్నా మొదటగా మన టెలిగ్రామ్ ఛానల్ పేరు చాయిస్ ఆప్షన్స్ అనమాట. సో మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్ నెంబర్ 80947546 అనే నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే మన ఎంటైర్ డీటెయిల్స్తో పాటు అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ అనేది కూడా డిస్ప్లే అవుతాయి. ఆ లింకుల పైన క్లిక్ చేసి ట్రేడింగ్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ టెలిగ్రామ్లో ఏదైనా సరే సపోర్ట్ కావాలంటే కన్నా చాయిస్ ఆప్షన్స్ సపోర్ట్ టీమ్ అనేది మీకు పింగ్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇచ్చాము. ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్ది కానీ టెలిగ్రామ్ ఐడి కానీ యూట్యూబ్ ఐడి కానీ ఇచ్చాము. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఇక్కడ మనకు ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ కొన్ని అంటే సజెస్ట్ చేస్తూ ఇన్ టైంలో సజెస్ట్ చేస్తూ రావడం, ఫండమెంటల్గా కానీ లేదంటే టెక్నికల్గా కానీ ఇన్ టైంలో సజెస్ట్ చేస్తూ రావడం జరిగింది. అలాగే ఒకసారి చూస్తే కన్నా ఇచ్చిన విధానంలో కూడా వచ్చేసి మొదటగా స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తే కన్నా మొదటగా నేను ఎస్టర్డే నేను సజెస్ట్ చేసిన కాలం బయోకాన్ సంబంధించింది డోంట్ మిస్ అనేసి నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ కాలం సజెస్ట్ చేస్తాను అనేది మాట్లాడుతున్నాం. అలాగే దాంతోపాటు ఇక్కడ చూస్తే కన్నా అపోలో టైర్కి సంబంధించి ఒక కాల్ అనేది సజెస్ట్ చేశాను. అలాగే లూపిన్కి సంబంధించి ఒక కాల్ అనేది సజెస్ట్ చేశాను. అలాగే గ్లెన్మార్క్కి సంబంధించింది కూడా ఒక కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఇంట్రాడే కిందనే మన టార్గెట్ అనేది కూడా రీచ్ కావడం జరిగింది అనమాట. సో ఎలా ఐడెంటిఫై చేసాం ఈ మూమెంటమ్ స్టాక్స్ని? ఐడెంటిఫై చేసిన విధానంలో ఎస్టర్డే ఏదైతే అంటే లూపిన్ సజెస్ట్ చేశానో సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సజెస్ట్ చేసిన విధానంలో వచ్చేసి మన టార్గెట్స్ ఎలా రీచ్ అయినాయి అనేది కూడా క్లియర్గా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో మొదటగా వచ్చేసి చూస్తే కన్నా లూపిన్ రిలేటెడ్గా నేను మాట్లాడుతున్నాను. నేను ఏదైతే ఇక్కడ లూపిన్ ఇచ్చానో ఒకసారి కన్నా మీరు అబ్జర్వ్ చేయండి. సో 2200C వచ్చేసి 69 to 70 బిట్వీన్ బై చేయండి. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 85 to 102 అనేసి క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే మెన్షన్ చేశానో దానికి రిలేటెడ్గా సమ్ ప్రాఫిట్ అనేది కూడా 2 లాట్స్ పైన వచ్చేసి మోర్ దెన్ 9,000 దాకా ప్రాఫిట్ అనేది కూడా మనం బుక్ చేయడం జరిగింది అనమాట. ఎలా ఈ కాల్ ఐడెంటిఫై చేశాననేది ఇక్కడ కన్నా అబ్జర్వ్ చేసే కన్నా మొదటగా ఈక్విటీ రిలేటెడ్గా నేను మాట్లాడదలుచుకున్నాను. ఏదైతే ఈక్విటీ రిలేటెడ్గా ఉందో ఇక్కడ ఒక పివోట్ పాయింట్ అనేది ఉంది. ఇప్పుడు 24కి సంబంధించింది, ఇది 26కి సంబంధించిన పివోట్ పాయింట్, 27కి సంబంధించిన పివోట్ పాయింట్. 3 పివోట్స్ పాయింట్స్ కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా ట్రెండ్ అనేది మనకు ఈ విధంగా అప్ సైడ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా డిస్ప్లే అవుతుందో మూమెంట్ అనేది ఈ విధంగా అప్ ట్రెండ్కి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి రీజన్గా ఏదైతే పివోట్ పాయింట్ ఉందో ఎంటైర్ పివోట్ పాయింట్కి సపోర్ట్ అనేది తీసుకుని బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్కి పోవడము ఫస్ట్ డే. సెకండ్ డే గమనిస్తే కన్నా ఈ పివోట్ పాయింట్ యొక్క ఏదైతే ఉందో ఆ జోన్కి బ్రేక్ కాలేకుండా అక్కడక్కడ హాల్ట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి పోవడము. సో ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఉంది. అందుకనే నేను ఈ కాల్ సజెస్ట్ చేస్తాను. ఇచ్చిన కాలకు సంబంధించి తర్వాత రోజు పివోట్ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుని అనుకున్న విధంగానే మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సేమ్ కాలకు సంబంధించింది ఆప్షన్స్లో కన్వర్ట్ చేసిన విధానంలో కూడా గమనిస్తే కన్నా సో ఎంటైర్ డే వచ్చేసి గమనిస్తే కన్నా ఒక జోన్లో వచ్చేసి మూమెంట్ అనేది రావడం. ఏదైతే ఎస్టర్డే ఏదైతే ఉందో ఈ జోన్ బ్రేక్అవుట్ అయినట్టు హాల్ట్ కావడము, సపోర్ట్ ప్రీవియస్ యొక్క సపోర్ట్ జోన్ కాడికి మళ్ళీ హాల్ట్ కావడము, వాల్యూమ్స్ అనేది ఒకసారిగా ఇంక్రీజ్ కావడం జరిగింది అనమాట. సో అందుకని నేను హోల్డ్ చేసి పెట్టుకోండి అన్నాను. అనుకున్న విధంగానే నా టార్గెట్ వచ్చేసి 85 to 102 బిట్వీన్ వస్తుంది అన్నాను. అనుకున్న విధంగానే ఫస్ట్ టార్గెట్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. అంటే నేను చెప్పే విధానం ఏంటంటే ఏదైనా సరే ఒక లాజికల్గా మనం థింక్ చేసి కరెక్ట్ పొజిషన్ తీసుకోగలిగితేనా ఎదర్ ఇంట్రాడే ఆర్ 1 or 2 డేస్లో టార్గెట్ అనేది రీచ్ కాగలుగుతాం అనేసి నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ పోతే ఇంకొకటి ఎగ్జాంపుల్కి తీసుకునేది వచ్చేసి గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ గ్లెన్మార్క్లో కూడా వచ్చేసి వన్ ఆఫ్ ది మన బ్రదర్ వచ్చేసి 3,000 దాకా బుక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించింది చూస్తే కన్నా ఇక్కడ నీట్గా ఇచ్చిన విధానంలో వచ్చేసి 43లో బై చేయండి అన్నాను. నా టార్గెట్ 55, సో 4,200 దాకా రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన గ్లెన్మార్క్ సంబంధించిన వ్యూ అనేది ఒకసారి కన్నా గమనిస్తే కన్నా మొదట ఈక్విటీలో చూపిస్తున్నాను చూడండి. ఏమైందంటే
ఎంటైర్ డే వచ్చేసి దీనికి సంబంధించింది 30 minutesలో చూపిస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది మీకు. సో ఒక జోన్ అనేది కంటిన్యూస్గా 1 week నుంచి ఒకటే జోన్లోకి రావడం, అంటే ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ప్రీవియస్ లో కాడికి వచ్చి ఎస్టర్డే వచ్చేసి సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. తీసుకొని ఏమైంది, ఎగ్జాక్ట్గా పివోట్ పాయింట్ కాడ మనం ఓన్గా తయారు చేసిన ఇండికేటర్ వచ్చేసి వాల్యూమ్స్ అనేది ఒకసారిగా రావడం, ఈవెన్ యారో మార్క్ అనేది కూడా డిస్ప్లే కావడం జరిగింది. ఎప్పుడైతే అనిపించిందో ఖచ్చితంగా ఈ రోజు వచ్చేసి మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ డేలో అండ్ ప్రీవియస్ వీక్లోకి సంబంధించిన సపోర్ట్ అనేది తీసుకునింది ఇక్కడ అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్లో ఈక్విటీ రిలేటెడ్ చెక్ చేయడం జరిగింది. దాన్ని నేను ఆప్షన్స్లో కన్వర్ట్ చేసుకొని ఆప్షన్స్లో కూడా గమనిస్తే కన్నా ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా మీకు క్లియర్గా ఒక ట్రెండ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. సో దట్టు నేను నా ఐటీ బేస్ చేసుకొని నేను ఏదైతే ఓన్గా డెవలప్ చేస్తున్న ఇండికేటర్ అనేది ఉందో ఇండికేటర్లో కూడా మనకు సిగ్నల్ అనేది రావడం జరిగింది అనమాట. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డేకి సంబంధించిన సపోర్ట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఒక యారో మార్క్ అనేది డిస్ప్లే కూడా కావడం జరిగింది చూడండి. తీసుకున్న విధానంలో ఒక యారో మార్క్ అనేది కూడా మనకు క్లియర్గా డిస్ప్లే కావడం జరిగింది. అనుకున్న విధంగానే మనకు మూమెంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్, అనుకున్న విధంగానే మూమెంట్ అనేది రావడం జరిగింది. కానీ ఇచ్చిన విధానంలో వచ్చేసి ఇక్కడ మీరు కనుక గమనిస్తే కన్నా మేము ఇంట్రాడే కింద ఇచ్చినాం కాబట్టి ఎగ్జాక్ట్గా సో ఈక్విటీ రిలేటెడ్ చెక్ చేసిన ఫస్ట్ ఈ రోజుకి సంబంధించిన పివోట్ పాయింట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా పివోట్ పాయింట్ కాడ ఫస్ట్ క్యాండిల్ అనేది సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా సపోర్ట్ తీసుకునిందో నాకు అనిపించింది ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుని వీక్లీకి సంబంధించిన బాటమ్ పివోట్ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిందో ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనుకున్నాను. అందుకే కాల్ అనేది సజెస్ట్ చేస్తున్నాను. సజెస్ట్ చేసిన దగ్గర నుంచి మూమెంట్ అనేది అప్ ట్రెండ్లోనే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగ కాల్స్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది, అంటే ఇచ్చిన విధానం కూడా వచ్చేసి ఒక టెక్నికల్ రిలేటెడ్గా మనం ఇస్తూ వస్తున్నాం అనమాట, ఇస్తూ వస్తాం. ఈవెన్ వచ్చేసి నెక్స్ట్ పోతే బయోకాన్కి సంబంధించి ఒకసారి కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా బయోకాన్కి సంబంధించింది స్టిల్ నా టార్గెట్ వచ్చేసి స్టిల్ పెండింగ్లో ఉంది. 2 points అయితే మనకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. 2 points స్టిల్ వచ్చేసి నా టార్గెట్ వచ్చేసి స్టిల్ పెండింగ్లో ఉంది. బయోకాన్కి సంబంధించి ఒకసారి కన్నా మీరు గమనిస్తే కన్నా నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా గమనిస్తే కన్నా ఒక ట్రెండ్ లైన్ అనేది ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ వచ్చేసి బ్రేక్ చేయడము, ఒక ఇండికేటర్ అనేది మనకు సిగ్నల్ చూపించడము, బాటమ్కి సంబంధించిన మంత్లీకి సంబంధించిన పివోట్ పాయింట్ ఏదైతే ఉందో పివోట్ పాయింట్ బ్రేక్ చేస్తూ హాల్ట్ కావడం ఇక్కడ జరిగింది. అందుకే నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ మంత్ యొక్క హై వరకు వెళ్తాది, ఇది మన ఫస్ట్ టార్గెట్ అనుకుంటాను. సో ఆల్రెడీ వచ్చేసి నేను ఆప్షన్స్లో కన్వర్ట్ చేసిన ప్రకారం 2 points మూమెంట్ వచ్చింది. సో ఒకసారి కనుక గమనిస్తే కన్నా 12.5లో బై చేయండి అన్నాను, 15 rupees దాకా మనం రీచ్ కావడం జరిగింది. అంటే నియర్ బై వచ్చేసి ఇక్కడికి దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూపిస్తున్నాను. వచ్చిన విధానంలో కూడా వచ్చేసి మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది అనమాట, 15 వరకు రీచ్ అయింది అనమాట. కానీ ఇచ్చిన లాజిక్ చూస్తే కన్నా మనకు సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సెకండ్ డే వచ్చేసి మళ్ళీ పివోట్ పాయింట్ జనరేట్ కావడం, థర్డ్ డే పివోట్ పాయింట్ జనరేట్ కావడం, జనరేట్ అయిన విధానం కూడా వచ్చేసి అసెండింగ్లో ట్రెండ్ ఉండడం, కంటిన్యూస్గా ట్రెండ్ ర్యాలీ ఉంది కాబట్టి జరగడం. కాకపోతే ఎంటైర్ డే వచ్చేసి నిన్న ఒక జోన్లో మూమెంట్ అనేది జరిగింది. రేపు ఇది బ్రేక్అవుట్ అయిందంటే నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ మోర్ దాన్ వచ్చేసి 21కు రీచ్ అవుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో అందుకనే వచ్చేసి బీటీఎస్టీ కింద డోంట్ మిస్ అని చెప్పేసి ఈ కాల్ అనేది కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి అక్యురేటెడ్ కాల్స్ ఇస్తూ దీనికి రిలేటెడ్గా ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ఎప్పటికప్పటికి షేర్ చేస్తూ వస్తున్నాము. సో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా వచ్చేసి ఒక ఇక్కడ చూస్తే హెచ్సిఐఎల్ఎఫ్ మీద వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం షేర్ చేయడం జరిగింది. జ్యోతి ఫైనాన్స్ సంబంధించిన రిపోర్ట్ అనేది ఒకటి షేర్ చేయడం జరిగింది. ఫండమెంటల్గా శాటిల్ సెక్యూరిటీ లిమిటెడ్ సంబంధించి దానికి సంబంధించిన మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నారో మీకోసం హెచ్ఐఎల్కి సంబంధించిన ఈక్విటీ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా సేమ్ కాల్ నేను సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. 4236లో బై చేయమన్నాను. ఈరోజు మేడ్ హై వచ్చేసి 4290, అప్రాక్సిమేట్లీ ఒక 60+ points దాకా ఈ క్యాష్లో వచ్చేసి మూమెంటం రావడం జరిగింది. అలాగే ఇక్కడ కనుక గమనిస్తే కనుక ఆప్షన్స్లో కూడా మంచి మూమెంటం రావడం జరిగింది. ఒకసారి హెచ్ఐఎల్కి సంబంధించిన వ్యూ అనేది కూడా మీకు ఏదైతే ఇచ్చానో దానికి సంబంధించిన వ్యూ అనేది కూడా అబ్జర్వ్ చేయండి. అనుకునే విధంగానే మూమెంట్ రావడం జరిగింది. సో టుమారోకి సంబంధించిన వాచ్ లిస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మన ఇండికేటర్ కొన్ని స్టాక్స్ చూపించింది. సో వీటిలో వచ్చేసి జేడీఎస్ లైఫ్ కానీ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ,
అంటే జీల్ కానీ కాఫర్జీ కానీ మంచి మూమెంట్ ఉంటాయనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అనుకున్న విధంగానే వీటిల్లో నుంచి ఒక కాల్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. సో స్టఫ్ ఉంది, పర్లేదు, ఛానల్ ఉంది అని అంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.